బొండపల్లి యాతపేటకు చెందిన నెల్లి రమణ, పురం సతీష్, దత్తి రాజేరు మండలం వంగర గ్రామానికి చెందిన బుత్తల దినేష్ ముగ్గురు ప్రాణ స్నేహితులు. బొండపల్లిలో వారాల పండుగ జరుగుతూ ఉండటంతో దినేష్ బంధువుల ఇంటికొచ్చాడు. బుధవారం ఉదయం ముగ్గురు కలుసుకొని కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత స్థానికంగా ఉన్న నేలబావిలో స్నానం చేద్దామనుకున్నారు. చామల వలస వెళ్లే మార్గంలో బావి ఉండటంతో ఒకే బైక్పై ముగ్గురు బయలుదేరారు. ఊరు పూర్తిగా దాటనే లేదు, కానీ రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షణకాలంలోనే చెల్లా చెదురుగా ముగ్గురు పడిపోయారు. చుట్టుపక్కల వారు వచ్చి పరిశీలించేసరికి నెల్లి రమణ, బుత్తల దినేష్లు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. కాస్త మెలకువతో ఉన్న సతీష్ను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటనతో 3 కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు పండగ సందడిలో ఉన్న గ్రామస్తులు విచారంలో మునిగారు. ఎస్ఐ మహేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఏదేమైనా సరదాగా గడపాలి అనుకున్న వారి స్నేహితులు ముగ్గురు ఒకేసారి ఒక రోడ్డు ప్రమాదంలో కన్నుమూయటం తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. ఆ కుటుంబాలు తమ బిడ్డల్ని కోల్పోయి తీవ్రంగా రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరికంట కన్నీరు పెట్టేస్తోంది. అప్పటి వరకు గ్రామ పండుగ జరగటంతో ఊరంతా ఆ సందడి వాతావరణంలో ఉంది. కానీ ఒక్కసారిగా